పాకిస్తాన్ దాడిలో చనిపోయినటువంటి వీర జవాన్ ఏదైతే ఉందో మురళీ నాయక్ సంబంధించి వారి స్వగృహం దగ్గర ఉన్న పార్థివ దేహం కూడా నిన్న రాత్రి ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు అయితే ప్రముఖులు చాలామంది వచ్చి ఇక్కడ సందర్శిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా మురళీ నాయక్ మృతదేహానికి భారీ ఎత్తున నివాళులు అర్పిస్తున్నటువంటి నేపథ్యం. జిల్లా వ్యాప్తంగానే కాకుండా బయట నుంచి కూడా చాలామంది వస్తూ ఇక్కడ నివాళులు అర్పిస్తూ ఖలీతాండాకి చేరుకుంటున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక్కడ నాయకులు అయితే కాంగ్రెస్ చెందినటువంటి రఘువీరారెడ్డి గారు, ముఖ్యంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్, ఇట్లా వీరంతా కూడా ఈ ఘన నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ చూడవచ్చు మనం లీడర్లు కూడా ఇక్కడికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేసినటువంటి నేపథ్యం. ఇక్కడ ఏదైతే ఉందో ఇంకా కాసేపటికి రాత్రి వర్షం కురిసినటువంటి నేపథ్యంలో కూడా కొంచెం ఇక్కడ పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు సైనికాధికారులు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి ఇప్పుడు ఏదైతే ఉందో మురళీ నాయక్ ఘనంగా నివాళులు అర్పించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ చాలామంది నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు వారు చూడొచ్చు మన విజువల్స్లో. మురళీ నాయక్ తల్లి తండ్రిని కూడా నాయకులు ఓదారుస్తున్నటువంటి నేపథ్యం. అయినప్పటికీ వారికి ఒకటే బాధ, వారికి మాకు గర్వంగానే ఉన్నప్పటికీ మాత్రం మాకు కడుపు కోత అనేది మాకు తీరని బాధగా ఉంది. ఇందులో మాకు ఏమిచ్చినా అది మాకు కొడుకు లేని లోటు అనేది తీర్చలేనిది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం వైసీపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి ఇక్కడ వచ్చి పరామర్శిస్తున్నటువంటి చూడవచ్చు. ఇక్కడ ఏదైతే నాయకులు కాసేపట్లో ఇంకా చాలామంది కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ కూడా వస్తారని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడికి నాయకులు చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి ఏమి అనేది రఘువీరారెడ్డి గారు కూడా ఇక్కడ వారికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉన్నట్టు వారికి ఆర్థికంగా మేము సైతం అంటూ ఏదైతే ఉందో రఘువీరారెడ్డి గారు కూడా ఒక చెక్కును అందజేసే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాయి మనం చూడవచ్చు. వారికి ఆ కుటుంబానికి మేము సైతం అంటూ చేదోడు ఉండాలనే వారికి ధైర్యం చెప్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే మీ కొడుకు త్యాగం అంత ఆషామాషి కాదు. మీ కొడుకుని దేశమంతా గర్వంగా చూస్తుంది, సెల్యూట్ చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం ఎవరు మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీ కొడుకుని మేము తెచ్చేవలేము, కానీ మీకు దేశమంతా తోడుగా ఉంది అని చెప్పేసి నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో చూడొచ్చు మనం చాలా ఘన నివాళులు అర్పిస్తున్నట్టు రఘువీరారెడ్డి గారు ఇక్కడ చూడవచ్చు మనం. ఎందుకంటే వారికి ఖచ్చితంగా మేము సైతం వారికి చేదోడు వాదోడుగా ఉంటాము అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో
చూడాలి. ఇంకా ఇక్కడ పోలీసులు అయితే ముమ్మరంగా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం. అయితే మరోవైపు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెహికల్స్ దగ్గర నుంచి అన్నిటినీ కూడా పకడ్బందీగా ఇక్కడ ఏర్పాట్లు చేశామని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ మధ్యాహ్నం పరిస్థితుల్లోనే ఇక్కడ చాలా మంది ఏదైతే ఉందో ఇక్కడ మురళీ నాయక్ మరణం అనేది అంత ఆశామాషి విషయం కాదు. ఆయన వీరమరణం పొందిన నేపథ్యంలో ఆయనకు ఘన నివాళి, దేశమంతా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరణం పొందినటువంటి మురళీ నాయక్ ఇంటికి జనం పెద్ద ఎత్తున ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక్కడ ఈరోజు సింగర్ మంగ్లీ కూడా వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆమె ఏం చెప్తుందో ఆ మాటలు వినే ప్రయత్నం చేస్తారు. వీరమరణం పొందిన మురళీ నాయక్ గురించి ఏం చెప్తారు మేడం? ఈ రోజు ఇక్కడ ఇంటికి పరామర్శించడానికి అదే అండి, గొప్ప మరణం పొందిండు. ఒక రకంగా చెప్పుకోవాలంటే బాధాకరము. వీరమరణం పొందిండు. ప్రతి ఒక్క మహిళ సింధూర్లో బొట్టులో తను ఒక సింధూర్గా నిలిచిండు. ఎవరు సింధూర్ పెట్టుకున్నా కూడా మురళీ నాయక్ గుర్తుండిపోయేలా వీరమరణం పొందిండు, గొప్ప మరణం పొందిండు. ఆమె కడుపు కోత బాధ అనిపిస్తుంది. ఒకటే ఒక కొడుకు, చిన్న పల్లెటూరు, చిన్న తండాలో పుట్టి పెరిగి అక్కడికి పోయి మనందరి కోసం ఆయన అక్కడ ఫైట్ చేసి వీరమరణం పొందాడంటే ఒక రకంగా చెప్పాలంటే గర్వకారణం, ఒక రకంగా చెప్పాలంటే ఈ తల్లికి బాధాకరం. ఎవ్వరు కూడా తీర్చలేని లోటు. సో వీళ్ళు ఏం కోరుకున్నా కూడా అది ప్రభుత్వం నెరవేరాలని, కోరికల్ని తీర్చాలని మనసారా కోరుకుంటున్నాను. జిల్లాకే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆయన గౌరవం తెచ్చినటువంటి నేపథ్యం ఈ వీరమరణంతో దీన్ని యూత్ ఎలా చూడాలి? గర్వంగా ఫీల్ అవ్వాలి. అండ్ ఈ తల్లికి మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఒక్కడే కొడుకైనా కూడా అంత దూరం అసలు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. అయినా కూడా పంపించారు. వీళ్ళు గొప్పోళ్ళు, చాలా ఈ తల్లిదండ్రులు గొప్పోళ్ళు. ఇది మంగ్లీ చెప్తున్నటువంటి ఏదైతే ఉందో మురళీ నాయక్ మరణం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ముఖ్యంగా ఏదైతే జిల్లానే కాదు దేశవ్యాప్తంగా ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి నేపథ్యం. ఆ తల్లిదండ్రులకైతే మాత్రం కడుపు కోత తీరని, ఎందుకంటే వారిని పరామర్శిస్తామని వచ్చాను. అందులో ఈ మరణం అనేది మురళీ నాయక్ అసలు దీన్ని దేశవ్యాప్తంగా యువత కానీ చాలా ఆదర్శంగా తీసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కుటుంబాన్ని కూడా ఆదుకునే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మంగ్లీ కోరుతున్నటువంటి నేపథ్యం. మురళీ నాయక్ ఏదైతే ఉందో వీరమరణం పొందినటువంటి నేపథ్యంలో ఆయనకు కుటుంబానికి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా హర్షాతివేకం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. అందులో ముఖ్యంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కూడా ఆ కుటుంబానికి నేను కూడా అండగా ఉంటానంటూ కూడా ఆర్థికంగా సహాయం అందిస్తూ అల్లుని కూడా ఇంటికి పంపించినటువంటి నేపథ్యం. ఇక్కడ ఆయన ఉన్నారు సార్. ఏంటి సార్ ప్రధానంగా మీరు ఈరోజు మురళీ నాయక్ ఇంటికి రావడానికి? మురళీ నాయక్ గారు అమరులు అయినప్పటికీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను నా జీవితంలో ఒక్కసారైనా డ్రెస్ చేసుకోవాలనే ఒక దీంతో డ్రెస్ చేసుకోవాలా, కానీ ఇంట్లో వాళ్ళు ఎంతో చెప్పినా వాళ్ళతో కొట్లాడి నేను ఒకసారి దేశానికి సేవ చేయాలని చెప్పేసి గత 2022లో ఆయన ఆర్మీలోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు అమరవీరులు అయినారు. సో ఆయన్ని చూసి వేలాదిగా ఈరోజు యువత వచ్చేదానికి చాలా మటుకు అవకాశాలు ఉన్నాయి. ఆయన విగ్రహం ఈరోజు పెట్టగలిగితే ఆయన్ని చూసి రేపొద్దున్న ఎంతోమంది యువత ఆర్మీలోకి వచ్చి ఆర్మీ కోసం, మన ఇండియా కోసం, మన భారతదేశం కోసం వచ్చి పోరాడేదానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయి. కాబట్టి
మనం ఆయన విగ్రహం పెట్టాలా, ఆయన పట్టుదల అంటే చనిపోతాను ఆర్మీలో ఉద్యోగం వచ్చినా కూడా పర్వాలేదు అని చెప్పి ఒకసారన్నా నేను డ్రెస్ వేసుకోవాలా, యూనిఫామ్ వేసుకోవాలా అనే దీంతో ఆయన చేసిండే త్యాగానికి మనం వెల కట్టలేము. కాబట్టి అమరవీరుడు చంద్రబాబు గారు తన వంతు సహాయంగా 1 నెల జీతం వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏదైతే ఉందో మురళీ నాయక్కి ఆ ప్రశంసల వెళ్ళి ఆ తల్లిదండ్రులని మనం కూడా గొప్పగా చూడాల్సిన అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కోరుతున్నది విగ్రహం. ఈ ప్రయత్నంలో ఎలా ఉంటుంది సార్? అసలు ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు అడగడం కాదు, అది మన బాధ్యతగా మనం పెట్టాల. ఎవరు తల్లిదండ్రులు అడిగితే మనం పెట్టడం కాదు, బాధ్యతగా పెడితే రేపొద్దున యువత పెద్ద ఎత్తున ఆర్మీలోకి వస్తారు. మురళీ నాయక్ మన కోసం త్యాగాలు చేసినాడు కాబట్టి మనం ఆయన గుర్తు పెట్టుకోవాలి. ఏం చెప్తారన్నా? మీ అబ్బాయి ఈరోజు వీరమరణం పొందినట్టు దేశవ్యాప్తంగా కూడా మీ అబ్బాయిని ప్రశంసిస్తున్నట్టు మీరు తల్లిదండ్రులుగా ఎలా చూస్తారు సార్? మా ఒక పక్క దేశం మొత్తం మన భారతదేశం మన మురళి గురించి భలే అమరవీరుడు మురళీ నాయక్ అని వాళ్ళ తల్లిదండ్రికి జోహార్లు నమస్తే అని ఒక పక్క మన మురళి గురించి చాలా మంది గౌరవిస్తున్నారు. ఒక పక్క దుఃఖంగా ఉంది, ఒక పక్క గౌరవంగా ఉంది సార్. ఇప్పుడు మీరు ఏం కోరుకున్నారన్న? మురళీ నాయక్ చనిపోయారు కదా, మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరబోతున్నారు సార్? మేము కోరుకోది ఏం సార్, మురళీ నాయక్ చనిపోయినాడు. మాకి మురళీ నాయక్ అతను ఒకే నా కొడుకు, ఒకే బిడ్డ గడిచిపోయినాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాకు మమ్మల్ని ఏ పరిష్కారంగా ముందరికి దారి చూపిస్తుందో మేము ఆ ప్రకారం పోతాం సార్. అంటే మరొకటి, మీరు విగ్రహం కావాలని కోరుతున్నారు మురళీ నాయక్ది, ఎందుకు ఆ రకంగా విగ్రహం అంటే? ఇప్పుడు ఈ పాకిస్తాన్ మన భారతదేశం యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఈ నెల మన మురళీ నాయక్ అమరవీరుడు యుద్ధం చేసి చనిపోయినందుకు ఆ త్యాగానికి అతని విగ్రహము మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో మన ముఖ్యమంత్రులు కానీ మన భారతదేశం మన నాయకులు ఆంధ్రప్రదేశ్ నాయకులకి నేను ఇదే కోరేది, నా కొడుకుని విగ్రహము పెట్టాలని, వచ్చేపోయే జనాలు చూడాలని. అతనే మన ఈ 2020 సంవత్సరంలో ఈ మురళీ నాయక్ ఇది ఫలానా తాండా నాయకు ఈ పిల్లడే ఆ యుద్ధంలో చనిపోయినది, అంతమందికి చంపి ఈ పిల్లడే మురళీ నాయక్ అని ఏలు పెట్టి చంపిన అమరవీరుడు అయినాడందుకు సెల్యూట్ అని గుర్తింపుగా ఉండాలని సెల్యూట్ చేసిపోతే నాకు అదే సంతోషము. అమ్మా ఏం చెప్తారమ్మా? ఇప్పుడు మురళీ నాయక్ మీ బాడీ వస్తుంది, మీరు ఎంతో ప్రేమగా చూసుకున్నారు, ఒక్కగానొక్క కొడుకు, మీరు ఇలా చూస్తారని అనుకోలేని పరిస్థితి. ఒకవైపు అయితే పెద్ద దేశవ్యాప్తంగా మీ కొడుకుని గర్వంగా చెప్తున్నట్టు ఎలా చూస్తారు? ఏం చెబుతానన్నా, కనిందే కడుపు కాలుతుంది, ఏం గర్వం పడుతూ నేను ఉండేదో కొడుకు వెళ్ళిపోయాని జీవితం అంతా కుళ్ళి చచ్చిపోతాను. నా కొడుకే లేదు నా కోసం చేయనంతవరకు. దేశవ్యాప్తంగా మీ కొడుక్కి సెల్యూట్ చేస్తున్నారమ్మా. అంటే మీకు ఆ బాధ ఉంటుంది, మీకు కాదనడం, కాకపోతే మాత్రం ఆయన చనిపోవడం అంత ఆషామాషి విషయం కాదు, దేశం కోసం పోరాడుతూ చనిపోయినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? దానికి దేశం అంతా సెల్యూట్ కొడతా ఉన్నారు, అదే నాకు సంతోషము. బాధ కూడా ఉంది, సంతోషం కూడా ఉంది. అతనితో పాటు పనిచేసిన వాళ్ళు మిలిటరీ వాళ్ళు అయితే మాకు ఎటువంటి మరణం దొరకలేదు, కానీ మురళీ నాయక్ అదృష్టవంతుడు, ఇంత పెద్ద ఎత్తున ఈ మరణం దొరకడం అనేది అంత ఆషామాషి విషయం కాదు అని చెప్తున్నారు. దానికి నేనేం చెప్పలేను. మొత్తం మీద ఈ అమిలినేని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఒకవైపు ఆ కుటుంబానికి నేను సైతం అండగా ఉంటానని చెప్పేసి ఆర్థిక సాయం అందించినటువంటి నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు అయితే మాత్రం గొప్పగా గర్వంగానే ఉంది. కానీ మాకు ఆ బాధ అయితే తీరని లోటు, మాకు ఒక్కగానొక్క కొడుకు, నేను ఎంతగో అక్కడ ఏదైతుందో మిలిటరీ ఉద్యోగం వద్దని చెప్పినప్పటికీ ఆయన ప్రేమతో ముఖ్యంగా ఖచ్చితంగా వెళ్ళాలి, నేను ఒక్కరోజైనా ఏదైతుందో మిలిటరీ డ్రెస్ వేసుకోవాలని అన్నట్టుగా ఎప్పుడు కలలు కనేవాడు. కాబట్టి అతని కోరికను కాదని లేకపోయాడు. కాబట్టి ఈరోజు అయితే ప్రాణంతో లేకపోయినప్పటికీ ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తే మేము గర్వంగా కూడా ఫీల్ అవుతామని ఆ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి నేత. మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వీర జవాన్ గారి పార్థివ శరీరాన్ని ఈరోజు కల్లి తాండాలో అన్ని గౌరవార్థంగా మర్యాదపూర్వకంగా సకల లాంఛనతో జరుగుతూ ఉంది. ఆయన పాకిస్తాన్ యుద్ధంలో అంటే దేశాన్ని పాల్గొంటూ రక్షిస్తూ దేశాన్ని రక్షిస్తూ ప్రథమ లక్ష్యంగా
ఆయన ఈరోజు పోరాడారు. అటువంటి వీర జవాన్లకు ఎప్పుడు కూడా సెల్యూట్ తల్లిదండ్రులకు చెందిన మన మురళీ నాయక్ ఎప్పుడు కూడా భారతీయులకు ఎప్పుడు కూడా వాళ్ళ మనసుకు చిరస్థాయిగా నిలబెడతారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి తన గౌరవాన్ని సూచిస్తున్నారు. అదేవిధంగా మంగళవారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు 13వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కుటుంబాన్ని పరామర్శించి ఒక కార్యక్రమం కూడా చేసుకుంటున్నాం. సకల ఏర్పాటు కూడా చేసినారు. సో మురళీ నాయక్ ఎప్పుడు కూడా అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి చాలా పెద్ద ఆశయం ఆర్మీలో ఉండాలి, దేశం కోసము ఖచ్చితంగా సేవ అందించాలని ఆయన ఆశయాల మేరకు ఆయన నిజంగా మహోన్నతమైన లక్ష్యంతో ఈరోజు ఆ సేవని అందించినారు. అటువంటి మురళీ నాయక్ ఎప్పుడు కూడా భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి కల్పించాలి, వాళ్ళ కుటుంబానికి కూడా ఈ యొక్క నష్టాన్ని భరించే ఒక శక్తి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అతని సేవలకి నిజంగా మనస్ఫూర్తికంగా ప్రతి ఒక్కరు కూడా మేము మనస్ఫూర్తిస్తున్నాము. ఆ వీర మాతకు కూడా అందరూ కూడా శాంతాన్ని తెలియజేస్తున్నారు. వీర జవాన్ మురళీ నాయక్ మృతదేహం అయితే మాత్రం స్వగ్రామానికి చేరుకున్నటువంటి నేపథ్యం ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది నాయకులు ప్రజలు కూడా వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏర్పాట్లు కూడా ముమ్మరంగా నిన్న రాత్రి వర్షం కురిసినటువంటి నేపథ్యం అయినప్పటికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఈ కాసేపట్లో క్రిమియేషన్ జరిగే ప్లేస్లో మనం ఉన్నాం. ఈ మధ్యాహ్నం లోపు 12 లోపు క్రిమియేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు చూడవచ్చు మనం. క్రిమియేషన్కి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో కలితాండాకు అతి దగ్గరలో ఉన్నటువంటి దాదాపు ఒక 200-300 మీటర్ల సమీపంలో ఉన్నటువంటి వారి సొంత ప్లేస్లో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పటికైతే మరి కాసేపటికి 9:30 గంటలకల్లా పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ వచ్చే అవకాశం ఉంది ఇద్దరు అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి. ఇప్పటికైతే షెడ్యూల్ అనౌన్స్ చేశారు కానీ మరి ఇప్పటికే నారా లోకేష్ అక్కడ బయలుదేరారు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ పోలీసు అధికారులు కానీ మొత్తం అంతా ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ దాదాపు 12 గంటల పైన ఇక్కడికి బాడీని తీసుకుని అధికార లాంఛనాలతో సైనిక లాంఛనాలతో ఇక్కడ క్రిమియేషన్ జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పటికే అదేదో తనకు కావాల్సినటువంటి తను పూడ్చడానికి సైనిక లాంఛనాలతో పూడ్చడానికి గుంతని కూడా తవ్వుతున్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు ఆర్టీవీ లైవ్ స్క్రీన్ ద్వారా. ఇక్కడ మధ్యాహ్నానికి ఇక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా చుట్టూ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి, ఎందుకంటే విపరీతంగా మాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. క్రౌడు నాయకులు వీళ్ళందరినీ కట్టడి చేయాలంటే ఖచ్చితంగా కొంచెం పగడ్బందీగా ఇప్పటికే బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ గ్రామస్తులే కాకుండా బయట ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలామందికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి క్రిమియేషన్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఒకవైపు అధికారులు ఇక్కడ దగ్గరుండి మరి వారి ఏర్పాట్లు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి మధ్యాహ్నానికి ఈ కార్యక్రమం ముగియనుంది. అధికారిక సైనిక లాంఛనాలతో మొత్తం, ఎందుకంటే నేషనల్ ఫ్లాగ్ తన మీద కప్పిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తారు వారు చూద్దాం. ఇప్పుడు ఎన్నింటికల్లా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది చెప్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఉన్నారు మనతో. ఏం చెప్తారు సార్? ఏంటి సార్ ఇక్కడ క్రిమియేషన్కి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ? అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. సో అంత్యక్రియలన్నీ కూడా 9 గంటల తర్వాత మొదలయ్యి మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో ఇక్కడున్న మనకు వచ్చే ప్రజలను బట్టి తెలుస్తుంది. అంతిమయాత్రలో పాల్గొనేదానికి ఎక్కువ మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1350 మందిని పోలీసులను కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. క్రిమియేషన్కి సైనిక లాంఛనాలతో ఉంటుంది, ఎలా ఉంటుంది? సైనిక లాంఛనాలతో పాటు మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టేట్ హానర్తో పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమంగా పూర్తి లాంఛనాలతో ఇక్కడ ఈరోజు క్రిమియేషన్ చేయబడుతుంది. ఇప్పుడు క్రిమియేషన్ ఎక్కడ జరుగుతుంది సార్? వారి ప్లేసా లేదంటే మీరు ప్రభుత్వం సెలెక్ట్ చేస్తారు? వారి సొంత భూమిలోనే
వారికి సంబంధించిన సొంత భూములనే వాళ్ళు ఈరోజు సెలెక్ట్ చేసుకొని దీంట్లోనే ఉండాలి, వాళ్ళకి ఉన్నది ఒకే కొడుకు కాబట్టి వాళ్ళకి సంబంధించిన సమాధి ఇవన్నీ కూడా ఇక్కడే ఉండాలని వాళ్ళు నిర్ణయించుకోవడం వల్ల ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్ క్రిమేషన్కి భారీగా మాబ్ వచ్చే అవకాశం ఉందని బారికేట్లు ఇటువంటివి ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినాం. ఇప్పుడు మనకు చూస్తున్నాము అంతా కూడా దాదాపు 100 మీటర్ల వరకు ఎవరిని కూడా అలౌ చేయకోకుండా పూర్తి స్థాయిలో స్టేట్ హానర్ కానీ వీటన్నిటికి కూడా ఎక్కడ భంగం కలిగించకుండా మనం ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఆఫ్టర్ బ్యారికేడింగ్ తర్వాత మీరందరినీ కూడా అలౌ చేస్తాము. దాని తర్వాత ఏదైనా ఉంటే కూడా ఇప్పుడు మనతో పాటు మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ నోడల్ ఆఫీసర్ సార్ కూడా మనతో పాటు వచ్చి ఉన్నారు. వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో అన్ని కూడా కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో చాలా క్రమశిక్షణతో ఏదైతే మన మురళీ నాయక్ గారి యొక్క అంతిమయాత్రను విజయవంతంగా ఒక క్రమశిక్షణ పద్ధతిలో ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది పూర్తి స్థాయిలో ఆర్మీకి ప్రజలందరూ కూడా భారత ఆర్మీకి భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపే కార్యక్రమంగా ఈరోజు నిర్వహిస్తున్నాం. కాబట్టి దీన్ని ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించడానికి మేము శాయశక్తులు కృషి చేస్తున్నాము. ప్రజలు వచ్చిన దేశభక్తులు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా సహకరించాల్సిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చూడొచ్చు క్రిమియేషన్కి అయితే మాత్రం ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ సైనిక అధికారులు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కాకుండా సైనిక అధికారులు కూడా ఇక్కడ ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలామంది మాబు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లోని ఇక్కడ ఏదైతే ఉందో క్రిమియేషన్ అనేది దాదాపు 12 గంటలకు ఇక్కడ బాడీని తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా లేదంటే మాబు కూడా ఎక్కువ రాకుండా 100 మీటర్ల మేరకు బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా ఏదైతే ఉందో ఆయనకి గౌరవ సూచకంగా ఆయన సాగనంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఖచ్చితంగా అదైతే ఉందో సైనిక లాంఛనాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ ఆయన క్రిమియేషన్ జరుగుతుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.